రకాల రైతుల గురించి ఈ పూట మీతో ప్రస్తావిద్దామని. చెప్పుకుంటా పోతే చాలా మంది ఉంటారు, కానీ 3 విధాలైన రైతులు ఉన్నారు. ఆ రైతుల గురించి చెప్తూ, వ్యవసాయం ఇప్పుడు మనం పొలాల్లో చేయకపోయినా మనం వివిధ రకాలైన వ్యవసాయాల్లోనూ ఉన్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఉద్యోగ బాధ్యతల్లోనూ, కుటుంబ బాధ్యతల్లోనూ, ఆయా రకాలైన బాధ్యతల్లో మనం ఉన్నాం. మన వ్యాపకం ఒకప్పుడు మొక్కలు పెంచి, లేదు పండ్ల చెట్లు పెంచి, వరి ధాన్యము అవన్నీ పెంచుకొని మొత్తానికి పెరిగాం. అయితే ఇప్పుడు మన వ్యవసాయం వ్యాపకం మారింది, ఉద్యోగాలు మారినాయి, పద్ధతులు మారినాయి. కానీ వాక్యములో ఉన్న సూత్రాలు అది రైతుకైనా మరెవరికైనా ఎప్పటికీ పాటించదగినవే. అందుకని 3 రకాలైన వ్యవసాయదారుల గురించి మనం చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. ఈయన గారు మొదటి రైతు ఏంటంటే, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చివాడు విచారించునప్పుడు వానికేమీ లేకపోవును. సింపుల్. ముందు విత్తనం వేయకుండా కోతకాలం కోసం ఎలా ఎదురు చూస్తాడు? చూడలేడు కదా. ఈ గ్యాంబ్లింగ్ ఫార్మరు ఏమన్నాను, జోదగాడైన రైతు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్తుకే, ఎప్పుడు కావాలంటే అప్పుడే కోసుకుంటే కుదురుతుందా? ఈయన గారు ఏం చేశాడంట, మొత్తానికి ఒక రోజున విత్తు వేయ కాలం ఏమనుకున్నాడు, వేద్దాంలే, టైం ఉందిగా. ఒకప్పుడు వర్షాధారంతో ఉండేవాళ్ళం, ఇప్పుడు కాలువలు తెసే టైంను బట్టి. ఇంకో విషయం తెలుసు కదా, మనం ఇప్పటికీ ఫిస్కల్ ఇయర్ ఫిస్కల్ అంటే పంట కాలాన్ని బట్టే మన అకౌంటింగ్ ఇయర్ నడుస్తుంది. ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు జనవరి నుంచి డిసెంబర్కి వారి అకౌంటింగ్ ఇయర్స్ నడుస్తుంటే, మంద మాత్రం ఏప్రిల్ నుంచి మార్చికి నడుస్తుంది. ఎందుకలా? మంద మాత్రమే కాదు, కొన్ని దేశాలు ఇప్పటికీ ఫిస్కల్ ఇయర్ని పాటిస్తారు. ఎందుకంటే అది వ్యవసాయ ఆధారమైన అకౌంటింగ్ మంది. అఫ్కోర్స్ దగ్గరగా మనం చేస్తే ద్రవిడ జాతులన్నీ, అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడికులందరూ మనకి సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. మన సంవత్సరాలు, ఇజ్రాయెల్ కొత్త సంవత్సరం దాదాపు ఒకలాగే ఉంటాయి. ఎందుకంటే అవర్స్ ఈజ్ లోనార్ క్యాలెండర్ కదా, చందమామ మీద ఆధారపడి చేసుకున్న క్యాలెండర్స్ మన పూర్వీకులు. ఏదేమైనా కానీ ఫిస్కల్ క్యాలెండర్ని మనం ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈయన గారు వర్షం పడినప్పుడు లేదా నీళ్లు ఉన్నప్పుడు విత్తనం వేయకుండా 2 వారాలకో 3 వారాల తర్వాత నేను విత్తనం వేస్తానని ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అందరి కోతల సమయాల్లో ఈయన ఇంకా కంకులు కడతా ఉన్నాను, అవునా కదా? చుట్టుపక్కల అందరూ కోతలు కోస్తూ ఉంటారు, ఈయన ఇంకా పంట చేతికి రాదు. అందరూ కంకులు కోసి ఒడ్లు తీసుకెళ్ళి పుర్లు కట్టుకునే టయానికి ఈయన గారు కోయడానికి వెళ్తే అప్పుడు ఏమవుతుంది? వాన అవుతుంది, తుఫాన్లు అవుతాయి. అంటే సోమరితనం వలన తను ఏం చేస్తున్నాడంటే లేట్ చేస్తూ ఉన్నాడు. విద్యార్థుల్లాగానే సంవత్సరం అంతా చదవరు, రాత్రి చదివి తెల్లారి పరీక్షలు రాయాలి. కుదురుద్దా? అందరికీ కుదరదు. ఎక్కడో 100కి 1,000కి ఒకటి కుదురుద్ది. సోమరితనం చూపించి పంట వేసుకునే సమయంలో పంట వేసుకోకుండా, పండించవలసిన సమయంలో తినిపడుకొని, ఇప్పుడు మాత్రం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? గ్యాంబ్లర్ అనమాట, సోమర్ అనమాట ఈ రైతు. ఏమన్నా సంపాదిస్తాడంటారా? అసలు సంపాదించకపోగా 30 నుంచి చూస్తే అసలు వేయాల్సిన టైంలో వేయలే. ఇప్పుడు ఏమంటాడంటే ఈయన, చూడండి, సోమరవాణి చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. ఇంకా కొంచెం నిద్రపోతాను, ఇంకా కొంచెం ముడుచుకుంటాను, ఇంకా కొంచెం సుఖపడతానని అనుకుంటే ఏమొస్తుందంటే, అక్కడ అసలు రచయిత కూడా చూడండి, సొలొమోన్ గారు రాసినప్పుడు ముళ్ళ చెట్లు పెరిగినాయి అని రాయలా. ఏమైనాయి అంటే, ముళ్ళ చెట్లు పెరిగి లావుగా బలిసి చెట్లులాగా పెద్ద పెద్ద అయినాయి అంట. అవి పెరిగి వాటి బరువు గోడ మీద పడి గోడ పడిపోయిందట. అయినా కానీ ఈయన గారు నిద్రలేట్లా. అసలు ఈయనేం వ్యవసాయదారుడో ఏమో నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఏమన్నా చూసారా? సోమర్తనం పెరిగి, అనారోగ్యం పెరిగి, బీపీలు, షుగర్లు, కాళ్ళవాపులు ఇవన్నీ వచ్చేసేసి లోపలంతా కొవ్వు పెరిగిపోయి హార్ట్ అటాకులు ఇవన్నీ వచ్చినా కానీ, అనారోగ్యాలు పాలైనా కానీ కొంతమంది వారి సోమరితనమును వదిలిపెట్టరు. సోమరితనం వల్ల ఏమొస్తుందని చెప్తున్నాడు ఇక్కడ?
దరిద్రత వస్తుందట. ఆ తర్వాత అంతటితో ఆగదు. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళి సామెతలు 26వ అధ్యాయంలో చూస్తే 13 నుంచి 16, సోమరి దారిలో సింహమున్నదనను, వీధిలో సింహమున్నదనను, ఊతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును, హేతువులు చూపగల ఏడుగురు కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకును. ఏంటి వెళ్ళవు, లేచి వెళ్ళవు అంటే, అమ్మో అక్కడ సింహం ఉంది దారిలో, సాకులు చెప్తాడట. తలుపు బొందు మీద తలుపు తిరుగుద్ది, మంచం మీద ఈయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. రెండు ఒకటే. పనులు చేసుకునే వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, కానీ ఈయన గారి మాత్రం మంచం దిగడు. చెయ్యి ముంచి నోటిలోకి ముద్ద పెట్టుకోవడానికి కూడా, చెయ్యి కడగడానికి కూడా సోమరితనం. వీటన్నిటిని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకి ఏదైనా ఇవ్వదలిచినప్పుడు సోమరితనంతో పడుకునుంటే, సోమరితనంతో కూర్చునుంటే, కష్టపడకుండా ఉంటే, ఆత్మీయ ఎదుగుదల చూపించకుండా ఉంటే, దేవుని మీద ఆధారపడకుండా ఉంటే, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని జీవించకుండా ఉంటే, నీకెంతసేపు రోడ్ల మీద సింహాలే కనబడతాయి. మీ పొలాల్లో చెట్లు బలిసి, అంటే మంచివి కాదు, ముళ్ళ పొదలు, నేను అంటాం కాదు, ఒక వాక్యంలోనే ఉంది, బలిసి లావుగయి మీరు కట్టిన ప్రహరీ గోడల మీద పడి మీ ఆస్తిని నాశనం చేస్తాయి. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కాసిన ద్రాక్ష గలను తెంపుకుపోతారు. నీకు ఉన్నది కూడా పరుల వశం అవుతుంది, అనారోగ్యం వస్తుంది. అయినా నీ సోమరితనాన్ని వదలకపోయినట్లయితే అది నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్నవారికి, నీ కుటుంబానికి కూడా శాపంగా తయారవుతుంది. నేనేమంటానంటే, సోమరి స్వార్థపరుడు. ఎందుకని? ఎప్పుడు నిద్రే కావాలి, ఎప్పుడు తన సుఖమే కోరుకునే వ్యక్తి స్వార్థపరుడు కాక ఏమవుతాడండి? ఇట్లా అంటున్నానని ఏమనుకోవద్దు. ఇళ్లల్లో, కుటుంబాల్లో ఒకళ్ళ కష్టపడితే 7-8 మంది తిని కూర్చునేవాడు ఒకప్పుడు. ఒకళ్ళ కష్టపడటం 10 మంది తిని కూర్చోవడం కుదురుతుందా ఈ రోజుల్లో? ఏమండి, జీవిత సత్యాన్ని తెలుసుకుంటాం మంచిది. ఈ రోజుల్లో ఆడామగా తేడా లేకుండా అందరూ ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు చదువుకుంటున్నారు, ఎందుకు పైకి రావాలని కోరుకుంటున్నారు? ఆర్థికంగా నిలబడాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాన్ని పైకి తీసుకోవాలి. ఎందుకు ఈ బాధ అంతా? సోమరితనంతో తిని పడుకోక. ప్రత్యేకించి ఒకప్పుడు, ఇప్పుడు తగ్గిపోతుంది ఇది. ప్రత్యేకించి కొంతమంది స్త్రీలు ఇళ్లలోనే ఉంటారు. అని సోమరులు నేను అంటలేదు సుమా, నన్ను తప్పుగా అర్థం చేసుకోబాక. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ ఎంతో కుటుంబాన్ని చూసేవాళ్ళు ఉన్నారు. అలాగే సోమరితనంతో పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒంట్లో బాగోపోయినా లేచి ఎవరి కోసం పనిచేస్తారు, అటువంటి స్త్రీలు ఉన్నారు. అలాగే సోమరితనంతో ఇంటికి చేటు తెచ్చేవారు కూడా. అలాగే పురుషులు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం పురుష లక్షణం అన్నాం, అవునా? బయటికి వెళ్ళి సంపాదన లేకుండా ఇంట్లో తిని కూర్చుని పడుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఎంత బాధాకరం. నేను హెచ్చరిస్తున్నాను ఈ పూట మిమ్మల్ని, మీ ఒంట్లో కానీ, ఇంట్లో కానీ, వ్యక్తిగతంగా కానీ ఏదైనా సోమరితనం ఉండినట్లయితే దాన్ని వదిలిపెట్టండి. ఏంటి పాస్టర్ గారు ఇంత గట్టిగా చెప్తున్నారు మాస్టర్ ఈ రోజున అని అనుకోబాకండి. సోమరి కేవలము తనకి మాత్రమే నష్టం చేసుకోడు, తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నష్టం చేస్తాడు. మీ వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పాటించకుండా, మీ కుటుంబాన్ని పోషించకుండా, మీరు చేయవలసిన పనులు చేయకుండా, ఎప్పుడు ఆ దారిలో ఇది ఉంది, అక్కడ ఈ ఇబ్బంది ఉంది, అక్కడికి వెళ్తే నష్టపోతాను, ఇక్కడికి వెళ్తే కష్టపడతాను. ఏమిటండి ఇది? ఏ మాత్రం సోమరితనంగా ఉన్నా దేవుడు దాన్ని హర్షించడు. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవాది దేవుడు మనిషిగా దిగి వచ్చినప్పుడు ఆయనకి ఏం పని? కానీ ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? తన 2 చేతులను ఉపయోగించాడు, బలం పెట్టాడు, కష్టపడ్డాడు, చక్కగా వడ్రంగి పని చేశాడా లేదా? ఊరిని తిని కూర్చున్నాడా తండ్రిస్తే? లేదా పైనుంచి దేవదూతలు సపరలు చేస్తూ ఉంటే ఆయన ఊరగానే ఉన్నాడా? ప్రభువు ఆయన జీవించినప్పుడు ఏ విధంగా జీవించి మనకు నేర్పించాడో అదే సూత్రాన్ని మనం పాటుపడతాం. మన స్వచేతులతో సంపాదించుకుందాం, మన చేతుల కష్టార్జితాన్ని తిందాం. అంతేగాని ఎక్కడి నుంచో ఉచితంగా వస్తుంది, ఎవరో ఇస్తారు, ఏదో తెస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది, పక్కింటి వాళ్ళు ఇస్తారు, వెనకింటి వాళ్ళు ఇస్తారు, ఎదురు చూడొద్దు. ఎదుటి వారి మీద ఆధారపడే మనసు ఉండినట్లయితే అది సోమరితనంలోంచి వస్తుంది. ఎప్పుడు మారతాడో తెలుసా ఈ సోమరే? సామెతలు 6వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో చేమల గురించి మాట్లాడుతూ పెద్ద సైన్స్ చెప్తాడు. సోమరి, చేమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. ఏంటి అజ్ఞానము? కింద చెప్తాడు, వాటికి న్యాయాధిపతి లేడు, నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు. కానీ అవేం చేస్తున్నాయట? వేసవ కాలం ముందు ఆహారము సిద్ధపరుచుకుని
కోతకాలము ధాన్యముతో కూర్చుకొని చక్కగా ఉంటున్నాయి. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ఎందాక నువ్వు పడుకుంటావు, ఎందాక నువ్వు నిద్ర లేవడానికి ఇబ్బంది పడతావు. ఏ మాత్రము కొంచెం నిద్రిస్తాను, ఇక కొంచెం నేను కునుకు వేస్తానని అనుకుంటావా? అందుకే చెప్తాడు, దొంగ వచ్చినట్లుగా యుద్ధానికి మరి మనిషి వచ్చినట్లుగా ఖడ్గం పట్టుకొని దొంగ వచ్చినట్లుగా నీ దగ్గరికి దరిద్రం పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు సోమరిగా తిని పడుకుంటే కుటిలమైన మాటలు పలుకువాడు, పనికి మాలినవాడు, దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సాయిగ చేయుచు. సోమరితనం వదిలిపెట్టకపోతే ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఏం జరుగుతుందో తెలుసా? మీ ఈగో దెబ్బతింటది, మీ గౌరవం పోతుంది. పోయిన తర్వాత అయ్యో నా గౌరవం పోయింది, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను తక్కువ చేస్తున్నానని బాధపడటం కంటే, అనారోగ్యాలు పాలయ్యి నువ్వు ఇబ్బంది పడటం కంటే, నీ కుటుంబాన్ని నువ్వు హేయపరచడం కంటే, చిచ్చి అని చేదరించుకుంటాం కంటే నువ్వు ఇప్పటికైనా మారడం మంచిది. ఇప్పుడు రెండో రైతు దగ్గరికి వెళ్దాం. ఈయన కంట్రోలింగ్ ఫార్మర్ అనమాట. మొదటవాడేమో గ్యాంబ్లింగ్ ఫార్మరు, జోదం ఆడేవాడు. రెండో వాడేమో కంట్రోలింగ్ ఫార్మర్, నియంత్రణ, ఎప్పుడు అన్నీ నా చేతిలోనే ఉండాలనుకునే నియంత్రణవాది. ఈ కంట్రోలింగ్ ఫార్మర్ ఎలా ఉంటాడంటే కష్టపడతాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ తాను ఎప్పుడైనా ఏదైనా సాధించడం మొదలుపెట్టినప్పుడు తను ఏదైతే సాధించాలనుకుంటున్నాడో, ఉదాహరణకి ఆయన 50 బస్తాలు పండించాలనుకున్నాడు, 30 పండింది. ప్యానిక్ అయిపోతాడు. అయ్యో నేను ఎంత కష్టపడ్డాను, టైంకి నీళ్లు పెట్టాను, అన్నీ చేశా, మందులు వేసా, అందరిలాగే చేశా, కష్టపడిన నాకు పక్కన వాళ్ళకేమో అంత పడింది, నాకు ఇంతే పడింది. ప్యానిక్. వీళ్ళు ఎవరంటే దేవుని యొక్క నియమాలను తోచా తప్పకుండా పాటించేవాళ్ళు. పరిసయ్యులు సద్దెకాయల్లాగా. ఉదయం 4 వెళ్ళాలి, నీళ్లు పెట్టాలి, పెట్టాడు. పలానా రాగానే మందు కొట్టాడు. అన్ని రూల్ బుక్ ప్రకారం ఉంటారు. అబద్ధం ఆడకూడదు, దొంగలు ఎడకూడదు. వెరీ గుడ్, వెరీ నైస్, అన్నీ బాగుంటాయి, ఏ మాత్రం తక్కువ చేయరు. కానీ వీళ్ళు చేసే పొరపాటు ఒకటి ఉంది. అచ్చం మార్తా లాగే అనమాట. ఒక రోజున మార్తా, మరి అందరు కూర్చుని ఉంటే మార్తా వచ్చింది. లోకాసు వార్త 10:40 అన్నాడు, ప్రభువా నీకు బాధ లేదా? ఏంటంట బాధ? నేను కష్టపడుతున్నా, వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. కంట్రోల్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, భోజనం పెట్టాలి, ఇంతమందిని మనం రైటే కాదా నేను అంటలా. ఇప్పుడు మార్తా యొక్క ఉద్దేశం ఏంటి? వాటన్నిటినీ కంట్రోల్ చేయాలి. అక్కడ ఈవిడ గారి కంట్రోలింగ్ స్పిరిట్ ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి ప్రభువాన్ని అడుగుతుంది, నీకు బాధ లేదా, నీకు ఆలోచన లేదా, నేను ఒక్కదాన్నే కష్టపడుతాను. అసలు సూపర్, మామూలుగా కాదు. ఈ కంట్రోలింగ్ ఫార్మర్ అవుతాడు, నియంత్రణ చేసి రైతు ఏవైతే ఉన్నాడో తన మీద తనకి నమ్మకం ఎక్కువ. నేను చేస్తే అవుద్ది, నేను చేస్తే చేయగలను, కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ కష్టపడాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, నియమాలను పాటించాలి, కానీ ఏది మితిమీరకూడదు. అన్నీ నా కంట్రోల్లో ఉండాలని కోరుకుంటే ఎలా కుదురుద్ది? అవుతుందా? నీ కంట్రోల్లో ఏమున్నాయి? నువ్వు కష్టపడటం ఉంది. నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇలా రావాలని దేవుడి మీద అధికారం చలాయించే హక్కు మాత్రం నీకు లేదు. కీర్తన 127:1-2 చూసినప్పుడు ఏంటంటే అక్కడ మనం చూస్తాం, ఏడవడం మొదలు పెడతాడు ఆయన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయలు కాయవని మేలుకుని ఉండటం వ్యర్థమే. మీరు వేకుమునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఈ పైన వ్యర్థమే అన్నాడు చూసారా? అవి చెయ్యొద్దని కాదు, కష్టపడద్దని కాదు, కట్టొద్దని కాదు, పట్టణాలు నిర్మించవద్దని, కాపలా కాసుకోవద్దని, భోజనం చేయవద్దని చెప్పట్లా. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం కావాలంటే అక్కడ చివర్లో ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రియులు నిద్రించుచుండగా. ఎవరా ప్రియులు? కష్టపడటంతో పాటు ఆయన మీద ఆధారపడేవాడు, ఆయన కోసం ఎదురు చూసేవాడు. తండ్రి, ఈరోజు ఈ పంట నేను వేస్తున్నా, నా కష్టంతో పాటు నీ కృపను కూడా ఉంచు. ఈ ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తున్నా, ఈ ఇన్వెస్ట్మెంట్తో పాటు నీ దయను కూడా కాస్త చూపించు. ఇదిగో ప్రయాణం చేస్తున్నా, నా ప్రయాణంలో నీ వెసులుబాటు నాకు. అంటే మనం చేసే పనిలో మనం ఏదైతే చేస్తున్నామో మన నియంత్రణతో పాటు, మన ఆలోచనతో పాటు, మన కష్టముతో పాటు దేవుని యొక్క కృపను, దయను, ఆయన సహకారాన్ని కోరుకుంటున్నారు చూసారా? అప్పుడు అంటున్నాడు, ప్రియులు నిద్రించుచుండగా, ప్రియులు ప్రయాణం చేయుచుండగా, ప్రియులు కష్టపడుతుండగా, ప్రియులు మరి వారి 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 పని వారు చేస్తుండగా నేను వారికి ఇస్తూ ఉన్నాను. మొదటి వాడు సోమరితనంతో పోగొట్టుకుంటే, రెండవ వాడేమో
టూ మచ్గా కంట్రోల్ చేసి నేను కష్టపడుతున్నా, నా మీద నాకు చాలా నమ్మకం ఉంది, నా మాట మీద నాకు ఉండాలి, నేనంటే ఏంటో తెలుసా, నేను ఎంత కష్టపడున్నా అని తెలుసా. అప్పుడప్పుడు యవనస్తుల దగ్గర నుంచి నీ మాటలు బహు తరచుగా వింటాను. ఎందుకంటే మంచిగా పొగర మీద ఉంటారు కదా, యవ్వన కాలంలో ఉంటారు, మరి బలం మీద ఉంటారు, ఉడుకు రక్తం మీద ఉంటారు. నేను చేస్తా ఉండాలి. ఐ లైక్ దట్ కాన్ఫిడెన్స్. దాంతోపాటు కూడా నేనేమంటానంటే యవనస్తుల్ని, మీ కాన్ఫిడెన్స్తో పాటు అప్పుడప్పుడు మీకు తెలియని, మీరు ఎదుర్కొనలేని, ఎంతవరకు చూడని కష్టం ఏమన్నా వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోండి. అలాగే దేవుడి మీద కూడా ఆధారపడండి. నేనే చేయగలను, మీరు ఎప్పుడు తొందరపడబాక. ఈ కంట్రోలింగ్ ఫార్మర్ ఏంటంటే మొత్తం నేనే సంపాదించగలను, నేనే సాధించగలను, ఈల్డింగ్ అంటే వచ్చే పంట కూడా నేనే చేయగలను ఆలోచనలు ఉండినట్లయితే పాపం ఆయనకి సగమే పడినాయి. ఎప్పుడైనా చూసారా? కొంతమంది రైతులు బాగా వ్యసన పడతారు, బాధపడతారు, ఏడుస్తూ ఉంటారు, గగ్గులు పెడుతూ ఉంటారు. పాపం వాళ్ళు పడిన కష్టానికి మరి రాలేదని. నా ఆఫీసులో మనం పడే కష్టానికి సరైన గుర్తింపు రాకపోయినా, మనం పడే కష్టానికి సరైన మరి జీతం రాకపోయినా, మనం పడే కష్టానికి సరిగ్గా మనం గౌరవించకపోయినా మనసు కష్టంగా ఉండదా? మనిషి అన్న వాళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తారు, మనిషి అన్న వాళ్ళు ఎవరైనా కష్టపడతారు. అయ్యో నేను పడిన కష్టానికి సరిగ్గా ప్రతిఫలం రాలేదని అనుకోకుండా ఏ మనిషి ఉండడు. కానీ ఒక విషయం చెప్తాను, మీరు దేవుని మీద ఆధారపడి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్, మీరు దేవుని మీద ఆధారపడి మీ ప్రయత్నం, మీ దేవుని మీద ఆధారపడే పని చేసినప్పుడు ఇది వాగ్దానం ఏంటి? మీరు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నియంత్రణ గర్వంలో నుంచి బయటకు వస్తుంది. సోమర్తనం దేనిలో నుంచి బయటకు వస్తుంది అనుకున్నాము? నాకు అన్నీ ఉన్నాయన్న దాంట్లో నుంచి, నన్ను ఎవరేం చేయగలరన్న దాంట్లో నుంచి వస్తే, నియంత్రణ దేంట్లో నుంచి వస్తుందంటే పొగరు అన్నమాట. దాంట్లో నుంచి నియంత్రణ వస్తుంది. నేను చెప్పింది నువ్వు చేయాలి, నేను చేసింది నాకు రావాలి. ఏమంటే ఎక్కడి నుంచి అండి బాబు ఈ పొగరులు? ఎందుకండి బాబు అంత పొగరగా ముందుకు వెళ్ళొద్దు. ఈ నియంత్రణ ఉన్న రైతులాగా లేదు, మనిషిలాగా మీరు ప్రవర్తన చేయవచ్చు. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఆఫ్రికన్ దేశాల్లో మిషనరీగా ఉన్నారు. ఆయన ఆఫ్రికన్ మిషనరీగా వెళ్ళినప్పుడు, నాకు మిషనరీగా ఎలా ఉంటాం తెలుసు, నాకు ప్రసంగం చెప్పడం తెలుసు, వాక్యం చెప్పడం తెలుసు, అది చేయడం తెలుసు, ఇది చేయడం తెలుసు అని చెప్పి ఆఫ్రికన్ కంట్రీకి వెళ్తారు. వెళ్ళి చాలా కష్టపడతారు, వీధిలో తిరుగుతారు, సువార్త ప్రకటిస్తారు, ఉపవాసాలు ఉంటారు, తిరుగుతారు. ఎంత తిరిగినా అసలు ఏమీ జరగదు. ఆ తర్వాత అర్థమవుతుంది, ఒకరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నేను ఎంత కష్టపడుతున్నాను కానీ దేవుడు మాత్రం అడగట్లా, దేవుణ్ణి మాత్రం కోరుకోవట్లా. నాకు తెలుసు అని వెళ్తున్నాను కానీ దేవుని సహకారాన్ని నేను కోరుకోవట్లేదు. అందుకనే నేను సాధించలేకపోతున్నాను, నాలో గర్వం ఉంది, నాలో పొగరు ఉంది అని గ్రహించి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతాడో అప్పటి నుంచి ఆయన పరిచర్య విపరీతంగా పెరుగుతుంది. మన కష్టముకు తోడు దేవుని యొక్క కరుణ కృప లేకపోతే అండి, అది ఎంత మంచిదైనా పూర్తిగా మీరు దాన్ని అనుభవిస్తారు కానీ పూర్తిగా అనుభవించలేరు. 100కి 100% నేను అనుభవించాలి నా కష్టాన్ని, 100కి 100% నేను కోరుకున్నది నాకు రావాలి, నేను కష్టపడింది నేను సంపాదించాలి అంటే మీ కష్టముతో పాటు దేవుని మీద ఆధారపడండి, మీ చదువులతో పాటు దేవుని మీద ఆధారపడండి, మీ ప్రయత్నముతో పాటు దేవుని మీద ఆధారపడండి. అందరికి వస్తుంది మనకు వస్తుంది అనుకోవద్దు. అందరికి వచ్చినా మనకి రావాలని రూల్ ఏముంది? దేవుడు మనకు ఒకటి ఇచ్చాడంటే, దేవుడు మనకు ఒకటి రాకుండా కాపాడాడంటే, ఒక దానిని నిలబెట్టాడంటే ఏదో ఉద్దేశం ఉంది. మనం దేవుని మీద ఆధారపడితే ఆ ఉద్దేశం తెలుస్తుంది. మూడోది, నమ్మకమైన రైతు, ట్రస్టింగ్ ఫార్మర్. మంచాడు అనమాట. ఏ పని చేయండి దేవుడి మీద ఆధారపడటం. యోహాను సువార్త 14:15 ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని పాటించు. దేవుని యొక్క మాటను, దేవుని ప్రేమించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క మాటను పాటించేవాడు నమ్మకమైన వాడు, దేవుని చిత్తం మీద ఆధారపడేవాడు. 40వ కీర్తన 8వ చరణం చూస్తే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇప్పుడు ఈ రైతు గారికి ఆయన చిత్తం ఎక్కడుందంట? దేవుని చిత్తము నెరవేర్చడం ఇష్టంగా ఉందంట. ఆయన ధర్మశాస్త్రం ఇక్కడ ఎక్కడుందంట? నా మనసులో ఉంది, నా ఆంతర్యంలో ఉంది, నా మనసులో, నా ఆలోచనలో ఉంది. కీర్తన 1:3 మనందరికీ తెలుసు. మంచి రైతు ఎలా ఉంటాడో తెలుసా? అసలు ఈ మంచి రైతు ఎలా అవుతాడో తెలుసా? ఆ మంచి రైతును దేవుడు ఏ విధంగా కాపాడతాడో తెలుసా? అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడై
అతను ఒక వృక్షమట, అతను ఒక చిన్న మొక్కగా ఉన్నాడు, కొద్ది కొద్దిగా నీళ్లు వస్తూ ఉన్నాయి, వర్షాధారం మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఈ నమ్మకమైన రైతును పెంచడానికి ప్రభువు ఏం చేస్తున్నాడంటే ఈ మొక్కను తీసి చాళ్లు కట్టిన దగ్గర, ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహింపచేసే దగ్గర తీసుకొచ్చి అక్కడ నాటాడట. మొదటిది ఏంటంటే ఆకు వాడదట, ఎందుకని ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ మొక్క మెల్లమెల్లగా ఎదిగింది, చెట్టు అయింది, వృక్షం అయింది, ఆకు వాడదు. తర్వాత ఏంటంటే రెండోది ఏమవుతుంది, మొదటిది ఎదుగుదల ఉంది, ఆకు వాడపడం అంటే అదే, అంటే ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉంటుందని. ఎదుగుదల ఉంది, కాలముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఫలాలు ఇచ్చింది, ఫలాలు ఇస్తుంది చెట్టు. ఓకే, మూడోది ఏంటంట సఫలం అవుతుంది. ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ ద విక్టరీ. ఎదగడం అంటే ఒట్టిగా ఎదిగితే ఉపయోగం ఏముంది? నేడిచ్చే చెట్లు అడ్డం వస్తే కొట్టేస్తాం, అదే పళ్ళు ఇచ్చే చెట్టు కొట్టాలంటే ఆలోచిస్తాం. నేడిచ్చే చెట్టుని కొడితే మళ్ళీ పెరిగిద్ది, అదే పళ్ళు ఇచ్చే చెట్టుని కొడితే ఎక్కడ చనిపోతుందో. కొంచెం ట్రిమ్మింగ్ చేయాలన్నా ఎవరో ఒకరిని పిలుస్తాం, అవునా? ఎందుకని? అది పండించే చెట్టు. నమ్మకమైన రైతు దేవుని మీద ఆధారపడినప్పుడు అక్కడక్కడ ఉండకుండా ఈ వ్యక్తిని, నమ్మకమైన వాడిని, ఈ విశ్వాసిని, ఈ పరిశుద్ధుడిని తీసుకెళ్లి దేవుడు ఏం చేస్తాడంట, నీటి కాలంలో ఎవరో వద్ద నాటబట్టి అక్కడ పాతి పెడితే అక్కడ ఎదుగుతా ఉంటాడట, ఫలములు ఇస్తుందంట. ఆ తర్వాత వాళ్ళ బ్రతుకంతా సఫలం అవుతుందంట. స్ట్రాంగ్, ఫ్రూట్ఫుల్ అండ్ అన్షేకెన్ లైఫ్. మనం ఎప్పుడైనా కానీ ఈ లైఫ్ కోరుకుంటామా? సోమరులుగా ఉండాలి, అన్నీ మన కంట్రోల్లోనే ఉండాలి, నేను గర్వంగా బతకాలి, అన్నీ నాకు సగం కావాలని కోరుకుంటామా? కోరుకుంటానికి ఇట్లాగే ఉండాలని కోరుకుంటాం, కానీ మన దగ్గర ఉండేది సగం నమ్మకం, సగం మనశ్శాంతి. కొంతమంది మనశ్శాంతి ఎలా ఉంటుందంటే హత్ అని తుమ్మితే పోతుంది, గట్టిగా అరిస్తే మనశ్శాంతి పోద్ది. ఎందుకంటే మీ దగ్గర అన్నీ సగం ఉన్నాయి, మీ దగ్గర పూర్తిగా లేవు. పూర్తిగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? మీరు రాత్రిపూట మనశ్శాంతిగా నిద్రపట్టాలి, మీరు ఎవరితోనైనా మాట్లాడగలగాలి, ఎంతమంది మధ్యలోనైనా నిలబడగలగాలి, ఇది నేను అని చెప్పుకోనగలగాలి. ఇంకా మీరు చెప్పుకోలేకుండా సిగ్గుపడుతున్నారంటే సగం ఎక్కడో ఉన్నాయి కదా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో గలతీలకు రాస్తూ ప్రభు అంటాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఈ నమ్మకమైన రైతు, విశ్వాసి, పరిశుద్ధుడు ఏంటంట, ఆయన ఎలా ఉంటాడంట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సోమర్తనాన్ని, అవిశ్వాసాన్ని, గర్వాన్ని, వీటన్నిటిని ఏమి లేవు నాకు ఇప్పుడు. ఎందుకని? నేను కూడా సిలువే. ఇక జీవించేవాడు నేను కాను, నాలో ఎవరు బ్రతుకుతున్నారు ఇక్కడ? ప్రభువే. నమ్మకమైన రైతు, a trusting farmer will live a life like Jesus does. ఎఫెసీ పత్రిక 4:15 అంటాం, మనం క్రీస్తు వలె సత్యము చెప్పుచు అన్ని విషయములో మనం ఎదుగుదాము. వండర్ఫుల్. ఎలా ఎదుగుతావు? గలతీ 2:20లో ఉంటుంది, నేను కాదు బ్రతికేది, నేను కూడా నా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఇక నేను కాదు బ్రతికేది, నా యందు జీవించేవాడు శ్రేధర కాదు. ఈ శ్రేధర అనేవాడు పాపములో ఉన్నవాడు, ఎప్పుడు పోయాడు, క్రీస్తు సిలువ వేసి కొట్టాడు వాడిని. ఇప్పుడు నాలో బ్రతికేవాడు ఎవరు? మారినవాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అబద్ధం నాలో లేదు, సోమర్తనం నాలో లేదు, గర్వం నాలో లేదు, సగం నాలో లేదు. నేను సంపూర్ణమైన బ్రతుకుతూ ఉన్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అదే 5వ అధ్యాయం గలతీ పత్రిక 5:22-23. దానికి ఉదాహరణగా నాలో సంతోషము, సమాధానము, ప్రేమ, ఇవన్నిటిని గురించి రాసుకుంటూ వస్తాడు. నమ్మకమైన రైతు ఫలాలను ఫలిస్తాడు. ఏమిటా ఫలాలు? అదే గలతీ పత్రిక ఇందాక నేను చెప్పే కదా 22-23 వచనాలు ఏమేమి ఉన్నాయి అక్కడ? ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఈ నమ్మకమైన రైతు ఇప్పుడు ఫలాలు ఫలిస్తూ ఉన్నాడు. ఏమిటా ఫలాలు? మనం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, దయాళుత్వము. ఇవన్నీ ముందున్న రైతు దగ్గర తినడానికి తిండి లేదట, వాడు లేచి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. రెండవనేమో నేను కష్టపడ్డాను రాలేదని బాధపడుతున్నాడు. కానీ నమ్మకమైన రైతు దగ్గర ఫలాలు ఉన్నాయి. అతను కష్టపడ్డాడు, లేదా ఇంకోటి చేశాడు అని ఎక్కడ చెప్పట్లా, అందరూ కష్టపడతారు. కానీ నమ్మకమైన రైతు ఏం చేశాడు తెలుసా? దేవుని తోడు పెట్టుకొని దేవునితో ప్రయాణం చేయడం వల్ల ఈయన గారు వాడబారని స్థానంలో,
ఎల్లప్పుడూ నీళ్లు వచ్చే స్థానంలో నాటబడ్డాడట. ఫలాలు మాత్రం గొట్ల గొట్లుగా, గుత్తులు గుత్తులుగా రావడం ప్రారంభిస్తూ ఉన్నాయి. ఏ రైతు మీరు? సోమర్ రైతా? ఇంకా టైం ఉందిలే, చూద్దాంలే, సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే రైతా? అన్ని నా చేతిలోనే ఉండాలి, నేను కష్టపడతాను, నేను చేస్తున్నా, నేను పొగరు గర్వంతో ఉండే రైతా? లేదు, దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో, నువ్వు కాక నీలో ఉన్నది క్రీస్తే, నా దేవుడే దీన్ని ఫలింపజేస్తాడు, కష్టం నాది, ఫలింపు చేయటం మాత్రం దేవునిది అని ఆధారపడిన నమ్మకమైన రైత. ఏ రైతు మీరు? అ గ్యాంబ్లింగ్ ఫార్మర్, అ కంట్రోలింగ్ ఫార్మర్, ఆర్ ద ట్రస్టింగ్ ఫార్మర్? మీ ఆధ్యాత్మిక వ్యవసాయ భూమిని మీరు చెక్ చేసుకోండి. టెస్ట్ యువర్ స్పిరిచువల్ ఫీల్డ్. మీ జీవితానికి మీరే వ్యవసాయదారులు, మీ కుటుంబానికి మీరే వ్యవసాయదారులు. మీ ఆత్మీయ జీవితం అనే పొలాన్ని, మీ ఆత్మ ఆలోచన అనే పొలాన్ని చెక్ చేయండి. పరిశుద్ధాత్మను అడగండి. నేను మాత్రం ట్రస్టింగ్ ఫార్మర్స్గా మనం అందరం ఉండాలి, మీరందరూ ఉండాలని నేను కోరుకున్నాను, కానీ అందరూ ఉండలేకపోతూ ఉన్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మనలో ఉన్న విభేదాలు, మీలో ఉన్న కష్టము, మీరు ఇప్పటికీ ఎదుర్కొంటున్న నష్టం, నేను విషయం చెప్తాను. నష్టము, కష్టము, అనారోగ్యము లోకములో ఉండినట్లు మనకు ఉంటాయి, కానీ క్రీస్తునందు ఉన్న వారికి మనశ్శాంతి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఎదుర్కొనగలిగిన నిరీక్షణ ఉంటుంది. అది లేకపోయినట్లయితే మీరు సగంలోనే ఉన్నారు. మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, మీ ఆత్మీయ జీవితం వల్ల వచ్చే ఫలాలు అనేక మంది తిని సంతృప్తి పడితే అప్పుడు అది మీకు దీవెన. మీరు ఎప్పుడైనా ఒక మనిషికి భోజనం పెట్టి సంతృప్తి పడ్డారా? ఎంత ఆనందంగా ఉంటుంది కదా. లేనివాడికి భోజనం పెడితే, ఇంటికి వచ్చిన వాడికి మర్యాద చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదిగి మీ వలన 10 మంది బాగుపడితే ఎంత ఆనందంగా ఉంటుంది. అన్నిసార్లు పాస్టర్ గారు వెళ్ళనక్కర్లేదు, వాళ్ళు కూడా మీ తోటి మనుషులే. అన్నిసార్లు శిష్యులే అన్ని అద్భుత కార్యాలు చేయలేదండి. ఒక రోజున రథం మీద కూర్చుని ప్రయాణం చేస్తూ చదువుతుంటే, నీ చదువుతుంది ఏంటి అర్థమవుతుందని ఎక్కడో సోయిలో లేని ఒక వ్యక్తి వెళ్ళి పరిగెట్టుకుంటే వెళ్ళి అడుగుతాడు ఫిలిప్. స్టెఫను గురించి మనకు అంత ముందు తెలియదు, శిష్యుల లెక్కలో లేడు, కానీ హతసాక్షి. అందరూ పాస్టర్లే కానక్కర్లేదు, అందరూ సువార్థికులే కానక్కర్లేదు, కానీ మీరు చేసే భక్తి నిష్టగా చేస్తే వాళ్ళకంటే మీరే బలవంతులు అంటాను. వారికంటే మీరే బలవంతులు. నమ్మకంగా ఎదగండి, నమ్మకమైన విశ్వాసంలో ఉండండి, పరిశుద్ధతలో ఎదగండి. మీతో పాటు మీ కుటుంబాలు, మీతో పాటు మీ కుటుంబాలతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నవారు ప్రార్థనలు చేయండి, ఎదగండి. మీతో పాటు వారు ఎదిగితే అది దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. అది మీకు దీవెన.